సండే ఎపిసోడ్ అంటే చాలా వరకు బోరింగ్గా ఉంటుంది అనుకున్నాను. అంటే నార్మల్గా సండే ఎపిసోడ్లో మామూలుగా ఫన్నీ ఫన్నీ టాస్కులు పెట్టి, చిన్న చిన్న జోక్స్ వేసుకునే టాస్కులు పెట్టి, అదే పాటలు డ్యాన్సులు పెట్టి చేస్తారేమో అనుకున్నా. కానీ సండే దసరా స్పెషల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నట్టు అనిపిస్తుంది నాకు. ప్రోమో 1 కానీ 2 కానీ. ప్రోమో 1లో రైతుకి తన మమ్మీ నుండి వచ్చిన ఆడియో రికార్డ్ని వినిపించారు. అది చాలా బాగా ఉండింది. ప్రోమో 2లో చూస్తే ప్రోమో 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. ఈ సండే ఎపిసోడ్లో ప్రోమో 2లో ఏమి ఉండబోతుందో, ఎలా ఉంటుందో మనని ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. సో అందులో భాగంగానే ప్రోమో 2లో ఫస్ట్ సాంగ్ తోటి స్టార్ట్ అవుతుంది. ప్రోమోలో మన మిరాయి హీరోయిన్ వచ్చేసి సాంగ్ డ్యాన్స్ చేస్తుంది. దాని తర్వాత నాగార్జున గారు ఏమన్నారంటే, అక్కడికి ఒక 4 గెస్ట్ వస్తారు. మన సిద్ధు జొన్నలగడ్డ, అదేవిధంగా శ్రీనిధి శెట్టి, రాశికన్న, మన హర్ష ఉంటాడు, మన హర్ష చెముడు, అదే హర్ష వస్తారు. సో వాళ్ళకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎవరు చెప్తారనగానే మన దివ్య గారు లేచి చెప్తారు. దివ్య ఏమంటుందంటే, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా చెప్తుందంటే తను బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు వాళ్ళకైతే మంచిగా ఇంట్రెస్టింగ్గా చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఫస్ట్ రీతుని రమ్మంటుంది. రీతుల తర్వాత వెంటనే మళ్ళీ కళ్యాణ్ రమ్మంటుంది. దాని తర్వాత కళ్యాణ్ రీతులు ఒక బాండింగ్లో, అంటే వాళ్ళిద్దరూ ఒక బాండింగ్లో ఉన్నారనుకున్నాను. కానీ అంతలోనే పవన్ ఈ గ్యాప్లో పవన్ వస్తారు. అయితే పవన్ రీతు ఇద్దరు కలిసే లోపే, దగ్గరయ్యే లోపే కళ్యాణ్ మన తనుజ కోసం వెళ్తాడు. అయితే తనుజ అక్కడికి వెళ్తే అక్కడ తనుజ అంత స్కోప్ ఇవ్వకపోతే మళ్ళీ తనుజకి వచ్చారు. అంటే ఈ టైప్లో అలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉందని చెప్పి అయితే ఇంట్రెస్టింగ్గాను దివ్య నిఖిత చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే ఎపిసోడ్లో ఈ సీన్ కొంచెం హైలైట్ అవ్వబోతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ చెప్పిన తర్వాత కొంచెం ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొంచెం అందరికి అర్థమవుతుంది, హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. సో దానివల్ల ఈ ప్రోమో వల్ల దీనివల్ల నాకేం అర్థమైందంటే, డిమోన్ పవన్, అదేవిధంగా కళ్యాణ్, రీతు, ఇంకా మెయిన్గా రీతుకి దీనివల్ల ఇంకా కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా లవ్ స్టోరీ అవుతుంది, బయటికి వెళ్తుందని. సో దాని తర్వాత ప్రోమోలో ఏమొచ్చిందంటే, లోపలికి వెళ్ళారు, నలుగురు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళకైతే బతుకమ్మ, ప్రోమో చూసిన దాని ప్రకారం అక్కడ బతుకమ్మని అయితే పెడతారు, బతుకమ్మని చేస్తారు. రెండు టెనెంట్స్ హౌస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి బతుకమ్మని తయారు చేసే టాస్క్ అయితే ఇస్తారు. సో దానికి సంచాలకుడికి సిద్ధు జొన్నలగడ్డ ఉన్నట్టున్నారు. సో సిద్ధు జొన్నలగడ్డ అంటే దానికి కూడా అక్కడ కొంచెం కామెడీ జనరేట్ అయ్యి అనిపిస్తుంది సిద్ధు జొన్నలగడ్డకు, అదేవిధంగా హర్ష వీళ్ళకు. నువ్వు సంచాలకురాలుగా అంటే ఏదో గ్రామ పంచాయతీ పోస్ట్ లాగా ఫీల్ అవుతున్నావు అని అంటే అక్కడ కొంచెం అక్కడ ఫన్ జనరేట్ అయినట్టు అనిపిస్తుంది. దాని తర్వాత నాగార్జున గారు మెయిన్ టాపిక్ అయితే తీశారు సండే రోజు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని ఈరోజు ఎపిసోడు. అయితే అంటే గేమ్లో ఎవరైతే ఉన్నారో, హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చారు. ఆ క్వశ్చన్స్ని నాగార్జున గారు చదువుతారు. సో ఒకవేళ వాళ్ళు ఆన్సర్ చెప్తారు, వాళ్ళ ఆన్సర్ చెప్తే వీళ్ళు అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కొన్ని ఇస్తారు. ఇచ్చి మీకు అక్కడ బటన్స్ ప్రెస్ చేయండి, అదే థమ్స్అప్ నొక్కండి అని చెప్పి అయితే ఇస్తారు చేతిలోకి. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే మనం ముగ్గురిని అడగడం చూపించారు. రీతుని అడగడం చూపించారు, సుమన్ గారిని అడగడం చూపించారు, శ్రీజని అడగడం చూపించారు. అయితే ఫస్ట్ రీతుని ఏమేమి క్వశ్చన్ అడుగుతారంటే, మీరు మీ గేమ్ గురించి అడగకుండా డైరెక్ట్ డిమోన్ పవన్ గేమ్ గురించి ఆలోచిస్తున్నారని డైరెక్ట్గా అనేశారు నాగార్జున గారు. సో అలా అడగగానే, లేదు సార్ నాకు డిమోన్ పవన్ అంటే ఎఫెక్షన్ ఉందంటే, ఎంతమంది ఆమె ఆన్సర్కి జెన్యున్గా అనుకుంటున్నారు కానీ అక్కడ వాళ్ళ ఆడియన్స్ అడిగితే వాళ్ళందరూ డౌన్ థమ్స్అప్ కొట్టారు. అంటే అక్కడ తను ఇప్పటికైనా అర్థం చేసుకుంటుంది, ఇట్లా ఆడియన్స్లోకి ఇలా వెళ్తుంది, నా ఆట ఇలా వెళ్తుందని ఇప్పటికైనా అర్థం అవ్వాలి తనకు. దాని తర్వాత సుమన్ గారికి ఇచ్చారు. సుమన్ గారిని అడిగారు, వాళ్ళు ఎవరైతే ఫ్యాన్స్ అయితే రాశారో సుమన్ గారికి ఏమడిగారంటే, మీకు గేమ్ మాటలో ఉన్నంత పంచ్ గేమ్లో ఆటలో టాస్క్లో లేదనగానే అక్కడ మనకు చూపించిన ప్రకారం అయితే సుమన్ గారు లేసా ఇస్తున్నానగానే అక్కడ ఆడియన్స్ కూడా మనకు థమ్స్అప్ అంటే ఎక్కువ శాతం పడ్డట్టు చూపించారు. ఇంకా శ్రీజ కూడా అడిగారు,
నువ్వు హౌస్లోకి పంపించింది ఎందుకు, నువ్వు అంటే గొడవలు పడటానికా లేకపోతే గేమ్ ఆడటానికా అని డైరెక్ట్ క్వశ్చన్స్ రాజు గారు అడగడం చెప్పారు. ఇలా అందరినీ క్వశ్చన్లు అడగడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు ఆడియన్స్లో. ఎందుకంటే ఇప్పుడు ఇది నిజంగా చెప్పాలంటే ఇది బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం ఇలా ఆడియన్స్ నుంచి క్వశ్చన్లు అడగడం. వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్లు అంటే మార్చుకోవడానికి ఇది వీళ్ళకి ఇది ఒక ఏమంటారు మంచి అవకాశం అనమాట. సో ఇలా అడగడం వల్ల షో మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, వాళ్ళు కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మనకు కూడా షో మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, ప్లస్ ఇంకా కొంచెం షో మంచిగా ఉండడానికి బెటర్ అవుతుంది. సో దీనివల్ల నాకు కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. ఇక లాస్ట్లో డిమాండ్ పవన్ అయితే ఎమోషనల్ అయ్యారు. తను మరి అక్కడ దేనికి ఎమోషనల్ అయ్యారు, మరి సరైన కాంటెక్స్ట్ ఏంటిది, ఏ విషయంలో తను ఎమోషనల్ అయ్యాడు, రైతు విషయంలో ఎమోషనల్ అయ్యాడు, అసలు ఏంది అనేది మనకు అంటే క్లారిటీగా చూపించలేదు, బట్ ఎమోషనల్ అయితే అయ్యాడు. దాని తర్వాత సింగర్స్ వచ్చారు, సింగర్స్ పాటలు పాడారు. సో ఇది ప్రోమో రివ్యూ అండి. ప్రోమో రివ్యూ మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.